పర్యావరణాన్ని కాపాడుతూనే దానికి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పక్షులతో పాటు మనుషులు కూడా బతకాలి. వాళ్ళ హక్కులు ఉన్నాయి, విరాయితీ రైతులకు హక్కులు ఉన్నాయి, వాళ్ళ భూములు ఉన్నాయి. దానికి కాంపెన్సేషన్ ఇవ్వనప్పుడు వాళ్ళ భూమిలో వాళ్ళకి వ్యవసాయం చేసుకోవడానికో లేకపోతే చెరువులకో అనుమతి ఇవ్వాలి అని. అలాగే కొల్లేట్లో ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎస్సీబీసీ వాళ్ళు డీఫామ్ పట్టాలు ఆనాడు ముఖ్యమంత్రి వెంకటరావు ఇచ్చిన పట్టాలు వాళ్ళది సమస్య ఉంది. దానికి అన్ని ముఖ్యమంత్రి గారి అందరూ మేము 5 శాసనసభ్యులు ఉన్నారు, రఘురామకృష్ణ గారు, ధర్మరాజు గారు, నేను, ప్రభాకర్ గారు, సంటి గారు, అలాగే 3 పార్లమెంట్ సభ్యులు అందరూ ఒకే మాట మీద ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ తో ఢిల్లీలో వచ్చి మొన్న ఆ సిఈసి కమిటీ వచ్చి అన్ని తిరిగి ఇక్కడ పూర్తిగా కొల్లేటి గురించి అవగాహన చేసుకుని వెళ్ళారు. వాళ్ళు 2-3 days లో ఆ రిపోర్ట్ సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేస్తే త్వరలోనే ఆ రిపోర్ట్ వస్తుంది. అవన్నీ వీళ్ళకి రైతులకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి పర్యావరణం దెబ్బతినకోకుండా ఏం చేయాలనేది త్వరలోనే సుప్రీంకోర్టులో ఒక మంచి నిర్ణయం వస్తుందని నమ్మకం. అందుకని ఒకసారి రైతులను అందరినీ కలిసి మాట్లాడాం. చాలా సంతోషం. తప్పకుండా ఎప్పటికప్పుడు మీ ద్వారా జరుగుతున్నాయి అన్న ఉంటే మేము అందరికీ తెలియజేస్తాం. మేమందరం మా టర్మ్లో కనుక 2014 నుంచి 19 వరకు చాలా ముందుకెళ్ళిన తర్వాత ఏ కారణాలు నేను రాజకీయాలు ఇక్కడ అనకూడదు, తర్వాత ఎవరు పట్టించుకోలేదు. మళ్ళా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అడగగానే 2 మీటింగ్లు పెట్టారు ముఖ్యమంత్రి గారు. అడగగానే పెట్టి రెండిట్లోనూ అధికారులకి అందరికీ ఎలా చేసి పర్యావరణానికి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా వీళ్ళని కూడా కాపాడమని చెప్పారు. తప్పకుండా ఆ దిశగా ప్రయత్నం చేస్తాం. చాలా సంతోషం. ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు ధర్మరాజు గారి కార్యాలయంలో ఎక్కువ మంది జిరాయితీ రైతులు, సుమారు 13,000 ఎకరాలకు సంబంధించి రైతులు ఈ ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ రైతులందరితో ధర్మరాజు గారి సలహా మేరకు కామినేని శ్రీనివాస్ గారు మేము ఒక సమావేశం ఏమి జరుగుతుంది అనే దాని మీద, ఎందుకంటే వాళ్ళలో కూడా ఒక మానసిక స్థైర్యాన్ని కలిగించవలసిన బాధ్యత నాయకులుగా మా మీద ఉంది. కాబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా ప్రకృతిని, రైతుల్ని సమన్వయం చేసుకుంటూ ఎక్కడ పర్యావరణానికి ఏమాత్రం హాని కలగకుండా ఈ రైతుల హక్కుల్ని మనం ఏ రకంగా కాపాడాలి, అవసరమైతే ఆ లోపల పరివాహక ప్రాంతాల్లో ఉన్న జరాయితీ భూములు స్థానే కొన్ని ప్రభుత్వ భూముల్ని ఆ జోన్కి కొంచెం దూరంగా, కొల్లేరుకి కాస్త దూరంగా ఉన్న చోట్ల ఎలా అడ్జస్ట్ చేసి అటు పర్యావరణాన్ని ఇటు రైతుల్ని కూడా సమతుల్యంగా, రైతులకు ఇబ్బంది లేకుండా, పర్యావరణానికి ఇబ్బంది లేకుండా చేయాలి అనే దాని మీద గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని సూచనలు చేయటం, వచ్చిన కమిటీ సభ్యులందరికీ కూడా మేమందరం కూడా కామినేని శ్రీనివాస్ గారు, మేము, ధర్మరాజు గారు అందరూ కూడా, చింతమనేని గారు అందరూ కూడా సమావేశంలో పాల్గొని అన్ని సవివరంగా వారికి తెలియజేయటం జరిగింది. తప్పకుండా ఇప్పుడు డాక్టర్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఒక ఆశావహ దృక్పథంతో అయితే ఉన్నాం. వారికి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ని మొత్తం అంతా వివరంగా వారికి ఇవ్వటం జరిగింది. తప్పకుండా త్వరలో మళ్ళీ సుప్రీంకోర్టుగా రిపోర్ట్ సబ్మిట్ చేయబోతున్నారు. రైతులకి న్యాయం జరుగుతుంది, పర్యావరణానికి కూడా మరింత న్యాయం జరుగుతుంది అనే విషయంలో చాలా ఆశావహ దృక్పథంలో ఉన్నాం. రైతులందరికీ కూడా, జిరాయితీ రైతులు అందరికీ కూడా మీరు ఎటువంటి నిరాశకి గురి కావద్దు. తప్పకుండా వెంకటేశ్వర దయ వల్ల మనకి మంచి జరుగుతుంది అని వారందరికీ తెలియజేయటం కోసం ఈ సమావేశాన్ని ధర్మరాజు గారి కోరిక మీద ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రైతులందరూ కూడా వారి సంతోషాన్ని వెలుగుచ్చారు. ఈ రోజు ఇక్కడ రైతులు కూడా, జిరాయితీ రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చి
వాళ్ళకి ఎలా కావాలి ఏంటని చెప్తే అన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి అలాగే కోర్టు దృష్టికి కూడా తీసుకువెళ్ళి వాటిలన్నింటినీ కాపాడడానికి, ఎందుకంటే సీఎం గారి దగ్గర కూడా మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా అనేక సార్లు మా ఈ పెద్దలిద్దరూ కూడా తీసుకెళ్తాం, కొల్లేరు ప్రజలకు న్యాయం చేస్తూ కొల్లేరును కాపాడుతూ పర్యావరణాన్ని కూడా సమతుల్యంలో ఉండేటట్టుగా మేము పూర్తి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో వివరించడానికి మీ అందరినీ కూడా ఈ రోజు ఇక్కడ పిలిచిన రైతులందరూ కూడా జిరాయితీ రైతులందరూ కూడా వీటిని తెలుసుకుని అంటే పర్యావరణాన్ని కూడా కాపాడడానికి కొల్లేరుని కాపాడటానికి కూడా సిద్ధంగా ఉన్నామని వాళ్ళందరూ కూడా తెలియజేశారు. ఇదంతా కూడా ఒక శుభపరిణామం అని మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.